హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను. వర్షం పడింది, వాళ్ళ ఆదివారం కదా. పూరీలు చేసుకొని పూరీతో పాటు బంగాళదుంప కూర వండుదామని షాప్కి వెళ్తున్నాను. మా షోలాపూర్లో హిందీలో రాసి ఉంటాయి. షోలాపూర్లో ప్రాపర్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి మరాఠీ, కానీ హిందీ కూడా మాట్లాడతారు. ఎందుకంటే ముంబై దగ్గర కదా, పూనా ముంబై మిక్స్డ్ ఉంటుంది. ప్యూర్ ఇక్కడ వాళ్ళైతే బై బర్త్ ప్యూర్ మరాఠీ మాట్లాడతారు. నేను షాప్లో ఎలా మాట్లాడతానో చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఈ షాప్కి వెళ్ళి ₹10 ఉన్నాయి. ఏం కొంటానో చూడండి. షాప్కి వెళ్తున్నాను అన్నాను కదా, షాప్కి వెళ్ళిన తర్వాత నేను ఏ లాంగ్వేజ్లో మాట్లాడతానో చూడండి. ఎందుకంటే ఇక్కడ షోలాపూర్లో మరాఠీ వాడతారు, అంటే హిందీ, మరాఠీ ఎవరు హిందీ మిక్స్డ్ మాట్లాడతారు. ఇక్కడ ఉండే జనాలు అయితే మరాఠీ మాట్లాడతారనమాట. ఎందుకంటే ముంబై పూనా దగ్గర కాబట్టి హిందీ కూడా వాడతారు. నేను తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి షోలాపూర్లో ఉంటున్నాను కాబట్టి నేను తెలుగు ప్లస్ హిందీ మరాఠీ కూడా అర్థమవుతుంది, కానీ ప్యూర్ మాట్లాడలేను. అయితే మా పిల్లలకు వచ్చు. కొట్లో నేను ఎలా హిందీలో అడిగి తీసుకుంటానో సామాన్లు చూదురు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, దుకాణానికి వచ్చేసాను. కాకా బటాటా कैसा? बटाटा खत्म हो गया. ठीक है, हिरवी मिर्ची देना ₹10. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోతున్నాను. నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. షాప్లో ఎలా మాట్లాడానో చూశారు కదా. బటాటా అంటే బంగాళదుంప అనమాట. హిరవి మిర్చి అంటే గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి కావాల్సినవి తీసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయగలను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోతున్నాను. వర్షం వచ్చేటట్టుంది. షోలాపూర్లో 3 రోజుల నుంచి పడుతున్నాయి కదా వర్షాలు. రైనీ సీజన్, వేసవకాలం వెళ్ళిపోయింది. పిల్లలు లేకపోతే మనం షాప్కి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు ఉంటే పిల్లల్ని పంపిస్తాం. పిల్లలు లేరు కాబట్టి ఇంట్లో నేనే రావాల్సి వచ్చింది కొండికి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.